హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు, అలాగే పీఆర్సీ ఇతర బకాయిల చెల్లింపులపైన సంచలన నిర్ణయం గురించి వీడియోలో తాజా సమాచారం తెలుసుకోబోతున్నాము. సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగ పెన్షన్లతో ఇక తంటాలే. తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాబు హామీలపై పవన్ ఒత్తిళ్లు తప్పవు అనైతే అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరనున్న కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ప్రధాన సవాళ్ళైతే ఎదురుకానున్నాయి. అవి ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో తమ డిమాండ్లు నెరవేర్చలేదన్న ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా కూటమి సర్కారును భారీ మెజార్టీతో కూటమికి కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే కీలకమైన సిపిఎస్ రద్దు విషయంపై చంద్రబాబు పెద్దగా ఏమీ హామీ ఇవ్వలేదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ప్రతి నెల 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్దారులకి కూడా 1వ తేదీనే పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ రెండు హామీలను నెరవేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి పైన వైసీపీ హయాంలో అటు ఉద్యోగ జీతాలు, ఇటు రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు. దీంతో వారంతా కూడా జగన్కు యాంటీగా మారారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సమయానికి తమకు జీతం రాళ్ళు వస్తాయని భారీగా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగ పెన్షనర్లు ఇప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 6 మాసాల వరకు ఆర్థిక పరిస్థితి సహకరించేలా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు తొలి 6 మాసాలు కూడా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది. చంద్రబాబుపై ఉన్న ఈ అభిమానంతో 2 మాసాలు ఆగినా కూడా తర్వాత నుంచి తమ డిమాండ్ల చిట్టాతో ఉద్యోగులు రెడీ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇంకా పీఆర్సీ విషయంలోనూ వైసీపీ సర్కారు తమను మోసం చేసిందనే భావన ఉద్యోగ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు దానికి సవరించాలనే ప్రతిపాదనను వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘ నాయకులు దీనికి సంబంధించి డిమాండ్లతో రెడీ అవుతూ ఉన్నారు. చంద్రబాబు హయాంలో 2015లో 43% ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో అదే స్థాయిలో తమకు కావాలని పట్టబద్ధం చేసే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే, డిఎస్సి విషయంలో కూడా కూటమి సర్కారు ఇబ్బంది మారింది. డిఎస్సిలో కూడా కూటమికి ఇబ్బంది అండి. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని చంద్రబాబు ఇదివరకే హామీ ఇచ్చి ఉన్నారు. అంతేకాదు తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైనే ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం విద్యాశాఖలో పాఠశాలలు కానీ, ఉన్నత విద్యలో కానీ, విద్యా పాఠశాలలో కానీ ఎక్కడ ఖాళీలు లేవని తెలుస్తోంది. ఉన్న 4,000 మందికి వైసీపీ ప్రభుత్వం గత ఏడాది చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి వేయాలి అంటే చంద్రబాబుకు వెయిట్ చేయక తప్పదు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఏ పాఠశాలను విలీనం చేశారు వంటి విషయాలు తెలుసుకున్నాక కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పైగా ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి చంద్రబాబు సంతకం చేసినా ఫలితం కనిపించేసరికి మాత్రం ఎంత మాత్రం ఫలితం కనిపించడం లేదంటున్నారు. సో 6 మాసాల గడువు మినిమం పడుతుంది అని అయితే తెలుస్తోంది. సో మొత్తానికి మరి ఏ విధంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం డిఎస్సి పైన చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏం జరుగుతుందో అందరూ కూడా సర్వత్రా వేచి చూస్తూ ఉన్నారు.